ఏకంగా ఆ బోలా శంకరునికే సహాయం చేసే భాగ్యాన్ని నేను మీకు కలిగిస్తున్నా. దయచేసి ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి. ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. కడప జిల్లాలోని మైదుకూరు మండలంలో ఉన్న చిన్నయ్య గారిపల్లె అనే గ్రామ సమీపంలో ఒక కొండపైన 900 అడుగుల ఎత్తులో ఈ ముక్కంటి మల్లేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఈ కొండపైకి మనిషి నడిచి వెళ్లాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది చిన్నయ్య గారిపల్లె గ్రామస్తులు దాదాపు 5 సంవత్సరాల పాటు రాత్రి పగలు శ్రమించి ఇలా కొండపైకి ట్రాకులను ఏర్పాటు చేసుకొని సుమారుగా 1500 మెట్లను నిర్మించారు. నిజంగా నేను ఈ విషయం విన్న తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ పరమేశ్వరుణ్ణి ప్రతి ఒక్క భక్తుడు దర్శించుకోవాలి. ఈ కొండను చూసి భయపడి ఎవరు వెనుదిరిగి వెళ్ళకూడదు అని ఎంతో కష్టపడి ఈ మెట్లను నిర్మించారు. కొండపైన నీటి వసతి కూడా ఏర్పాటు చేశారు. ఆ శివయ్య కోసం వాళ్ళు చేయాల్సిందల్లా చేశారు. ఇప్పుడు ఇక మన వంతు. ఈ ముక్కంటి మల్లేశ్వరుడి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. వర్షం పడితే చాలు గుడి మొత్తం నీటితో నిండిపోతుంది. కేవలం ఇంకొన్ని నెలల్లో పడిపోయే అవకాశం ఉంది. మన శివయ్య ఆలయం పడిపోతుంటే చూస్తూ ఊరుకుందామా? బాగున్న దేవాలయాల దగ్గరికి వెళ్లి లక్షల రూపాయలు ఉండిలో వేస్తుంటారు. వాస్తవానికి అది నిజమైన భక్తి కాదు. ఇలా మనం పూజించే దేవుడి ఆలయం శిథిలావస్థకు చేరుకున్నప్పుడు కాపాడుకోవడమే అసలైన భక్తి. మన భారతదేశ వ్యాప్తంగా ఎన్నో పురాతన ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. బాగున్న ఆలయాల దగ్గర హుండీలో వేసే డబ్బును మీ చుట్టుపక్కల శిథిలావస్థలో ఉన్న గుడిని కాపాడటానికి ఉపయోగించండి. ఈ ముక్కంటి మల్లేశ్వర స్వామి గుడిని మళ్ళీ పునర్నిర్మించాలి అనుకుంటున్నారు. దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మనమంతా కలిసి వారికి సహాయం చేద్దాం. దయచేసి మీకు తోచినంత అమౌంట్ ని ఈ ఆలయానికి సంబంధించిన ఈ ఫోన్ పే నెంబర్ ద్వారా కానీ ఈ QR కోడ్ ద్వారా కానీ పంపించండి. ఓం నమ శివాయ.